ఎస్, విజయవాడకు సంబంధించిన మరొక బ్రేకింగ్ సాయికృష్ణ లాకప్ డెత్కు సంబంధించి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాళ కీలక పరిణామం జరగబోతోంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును ఇవాళ కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజును విజయవాడకు తరలించబోతున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీకి తీసుకోబోతున్నారు. సాయికృష్ణ కేసులో నాగరాజును విచారిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది సిట్. అందుకే 15 రోజులు కస్టడీ కోరింది, కానీ 7 రోజులు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దీంతో ఇవాల్టి నుంచి సిట్ కార్యాలయంలో నాగరాజును విచారించబోతున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణని విజయవాడ తీసుకొచ్చాక అసలు ఏం జరిగింది, అతని డెడ్ బాడీ ఏం చేశారు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో ప్రశ్నించబోతున్నారు. సాయికృష్ణకి సంబంధించిన వ్యవహారం ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రావట్లేదు. ఇంతవరకు అనేక రకాల మలుపులు. ఇంతవరకు విచిత్రం ఏంటంటే సాయికృష్ణ డెడ్ బాడీ కానీ, డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఇదొక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన మిస్టరీ ఉన్న కేసు కింద చూడాల్సి ఉంటుంది. ఒకసారి విజయవాడ కాంతి దగ్గరికి వెళ్దాం. కాంతి, ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు? ఎప్పటికీ దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఎప్పటికైనా కనీసం డెడ్ బాడీ ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా? అసలు డెడ్ బాడీ దొరకకుండా ఇంత విచారణ, ఈ రకమైన ట్విస్టులు, ఇదంతా ఊహించలేకపోతున్నాం కదా. అశోక్, సాయికృష్ణ డెత్ అనేది ఒక మిస్టరీ కేసుగానే పూర్తిగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సిట్ అధికారుల విచారణలో చిన్న క్లూ కూడా దొరకకుండా మేనేజ్ చేయగలిగారు. మొత్తంగా అతని డెడ్ బాడీ కావద్దు, బూడిదైనా ఇవ్వండి అని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా ఆ బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితి. సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే మరొక వైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో నాగరాజుని రాజమండ్రి జైలు నుంచి సిట్ కార్యాలయానికి అయితే కాంతి, ఇప్పటి వరకు విచారణలో ఎక్కడా సిఐ నాగరాజు కోఆపరేట్ చేసిన సందర్భాలు లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇటువంటి సమాధానాలు చెప్పాడని మనం కూడా విన్నాం. సో ఇప్పుడు మరి సిట్ విచారణలో చెప్తాడా, ఏమైనా సమాధానం చెప్తాడా అనిపిస్తోందా, లేదంటే సిట్ అధికారులు ఇంకేదన్నా వేలో నాగరాజ్ దగ్గర నుండి డీటెయిల్స్ అన్ని రాబట్టబోతున్నారా? లేదు తన, ఎందుకంటే ఇప్పటివరకు సిట్ విచారణలో ఎక్కడా కూడా నాగరాజు అనే అతను ఏమీ కూడా తనకు తెలియదు, తను ఏమి చేయలేదు అనే సమాధానాన్ని ఇవ్వడం, చాలా వరకు ప్రశ్నలు మర్చిపోయాను, గుర్తులేదు అంటూ సమాధానం ఇవ్వడము, అలాగే సీసీటీవీ ఫుటేజ్ మాయం ఎందుకైంది అనే విషయాల్లో కూడా. మరొక వైపు ఏదైతే తనపై పెట్టినటువంటి కేసుని క్వాష్ చేయాలి అంటూ ఈరోజు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈరోజు బెంచ్ మీదకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. నాగరాజు సైడ్ నుంచి సిట్ అధికారులకు పూర్తిగా సహకరణ అనేది లేకపోవడం కారణంగానే హైకోర్టులో కేసు వేయడం, అక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది కాదు కాంతి, ఒకటి సూటిగా చెప్పండి. సరే, నాగరాజు విచారణ ఎన్ని పక్కన పెడదాం. అసలు డెడ్ బాడీకి సంబంధించి అతను హత్యకు కూరయ్యాడు అనటానికి ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? పోనీ సిఐ నాగరాజు ఏమైనా విచారణలో ఒప్పుకున్నాడా మేమే చంపామని? అరెస్ట్ అయిన మిగిలిన కానిస్టేబుల్ ఏమైనా చెప్పారా? కానీ లేకపోతే అరెస్ట్ అయిన కానిస్టేబుల్స్ కానీ మేము చంపాము అనే విషయాన్ని చెప్పలేదు. చెప్పకపోవడం అయితే వాళ్ళ తల్లి, ఎవరైతే సాయికృష్ణ తల్లి అంటున్న దాని ప్రకారం, నన్ను నాగరాజు నీ కొడుకు ఇక లేడు, వెళ్ళి కార్యక్రమాలు చేసుకో అని చెప్పిన దాన్ని బేస్ చేసుకుని సాయికృష్ణ లేడు అనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కాకపోతే సిట్ అధికారులు మాత్రం చనిపోయినట్లుగానే ఇప్పుడు ఏదైతే చంపేశాడు అనే దాన్ని, ఏదైతే నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఎఫ్ఐఆర్ లో ఉన్న దాని ప్రకారం దాని మీద క్లారిటీ రావాలి. ఎవరికి అర్థం కావట్లేదు, చూసే జనానికి అర్థం కావట్లేదు, మనకే అర్థం కావట్లేదు. చనిపోయాడని మాత్రమే ఆరోపణ తల్లి చెప్తున్నది. కానీ ఆ తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి, రకరకాల పొలిటికల్ రచ్చ జరుగుతుంది, పరామర్శలు జరుగుతున్నాయి. ఇంతకీ డెడ్ బాడీ ఎక్కడ? వేర్ ఈజ్ డెడ్ బాడీ? చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడ చనిపోయాడు, ఎలా చంపారు, ఏది తెలియదు, ఎవరికి తెలియదు. సిట్ విచారణలో ఇప్పుడు ఏమన్నా విషయాలు రాబట్టగలుగుతారేమో మనం కూడా చూద్దాం. ఎందుకంటే సిట్ అధికారులు ఏదో విధంగా సమాచారాన్ని అసలు దాని చుట్టూ ఎందుకు నడవట్లేదు అని ఇప్పుడు కోర్టులోకి ఈ కేసు వెళ్ళినప్పుడు కూడా వేర్ ఈజ్ ద డెడ్ బాడీ, ఎవరు హత్య గురయ్యారు కూడా చేశారు అని చెప్తున్నారు. అంటే సీన్ రికన్స్ట్రక్షన్ అసలు ఎవరు ఎక్కడ చనిపోయాడు అనేది ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఇంతవరకు బాడీ అయితే ఎక్కడ కూడా దొరకలేదు.